హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రి ముందు ఎల్లమ్మ కుడాలని చేస్తారు కదా. ఇంటి ముందు ముగ్గేది, మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి ఆ వాకిలి అదంతా శుభ్రం చేసుకొని ముగ్గు అదంతా పెట్టేసుకొని అందరం రెడీ అయిపోయాము. ఇంట్లో పూజ దగ్గర అంతా రెడీ చేసి పెట్టాను. ఆ రోజు అలా అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుంది. యాజ్ యూజువల్ మా ఆయన్ని కంపల్సరీ దీపం ముట్టిస్తారు. పూజ అంతా అయిపోయింది. అయిన తర్వాత మా ఇంట్లో స్పెషల్స్ ఆ రోజు గుడికి పచ్చిపులుసు, పప్పు, చారు, పచ్చిచారు, గుడాలు, ఇది అన్ని కూరగాయలు కలిపి మిక్స్ వెజిటబుల్ కర్రీ అండ్ రైస్ అండ్ అమలు. ఇది గుడికి వెళ్ళడానికి పూజ సామాన్ దగ్గర రెడీ. ఇది ఫస్ట్ ఇంటి ముందు సాక పెడతాం కదా, మా ఆయన నేను కలిసి పెట్టాము ఆ రోజు. ఇన్ని చేసేది ఎందుకంటే మన ఫ్యామిలీ బాగుండాలని. ఆ దేవుళ్ళకు చేస్తేనే కదా అండి మనం కూడా బాగుండేది. ఇంటి ముందు సాక పెట్టుకున్న తర్వాత అందరం కలిసి గుడికి వెళ్ళాము. ఇది మా ఇంటి దగ్గర ఎల్లమ్మ గుడి, చాలా పవర్ఫుల్. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఈ గుడి వచ్చేసి మా ఇంటి పక్కకి మైసమ్మ టెంపుల్ అండి. అక్కడ కూడా వెళ్ళి సాక పెట్టొచ్చాను ఇంటి ముందే అని చెప్పి. ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఇక్కడ కూడా సాక పెట్టేసి ఇంటికి వచ్చాము. అందరం భోజనాలు చేసుకున్నాము. ఫైనలీ శివరాత్రి ముందు ఎల్లమ్మ సాకలు మా ఇంట్లో ఇలా జరిగింది అన్నమాట. ఈసారి మాత్రం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.